ఈ రోజుల్లో నువ్వు ఈవీ కార్ కొందాం అనుకుంటే నాకు తెలిసిన కొన్ని ఈవీ కార్లలో లోపాలున్నాయి, వాటి గురించి తెలుసుకున్నాక కొను. ఈ ఎలక్ట్రిక్ కార్లు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది సాఫ్ట్వేర్. ఎవ్వరికి అర్థం కాదు కార్లో ప్రాబ్లం ఏంటిది, లోపల ఏం జరుగుతుందని చెప్పి. కొన్ని కండిషన్స్ లో ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవ్వదు. ఇలా ఎందుకంటే ఈవీ కార్ అనేది సేమ్ టు సేమ్ ఒక స్మార్ట్ ఫోన్ లెక్కనే. ఫోన్ లో సాఫ్ట్వేర్ ఉంటది, ఈవీ కార్ లో కూడా సాఫ్ట్వేర్ ఉంటది. కానీ ఫోన్ లో అయితే ఆండ్రాయిడ్ గానీ ఐఓఎస్ సాఫ్ట్వేర్లు గానీ చాలా బాగా ఆప్టిమైజ్ అయిపోయినాయి, మంచిగా డెవలప్ అయిపోయినాయి, ఒక స్టేజ్ లో ఉన్నాయి. కానీ ఈవీ కార్లలో సాఫ్ట్వేర్ అనేది కొత్తది, అది డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కార్ హార్డ్వేర్ అంతా కూడా ఓకేనే ఉంది, కానీ హార్డ్వేర్ తో కలిసి సాఫ్ట్వేర్ పనిచేసే టైం వస్తుంది కదా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రాబ్లం హార్డ్వేర్ లో కాదు, సాఫ్ట్వేర్ లో. ఆల్రెడీ ఈవీ కార్లు కొని నాకు చెప్పిన కంప్లైంట్లు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. ఛార్జింగ్ పెట్టినారు, బ్యాటరీలో ఛార్జ్ ఉంది, ఈవీ కార్ నడవడానికి ఏమేం కావాలో కార్ లో అన్నున్నాయి. కానీ సడన్ గా రోడ్డు మీద కార్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ కార్ ని ఎటు తోయలేం, ఎందుకంటే కార్ వీల్స్ కి మోటార్స్ కనెక్ట్ అయి ఉంటే వాటిని అటు ఇటు మనం ఏమన్నా అన్నాం అనుకో మోటార్స్ మళ్ళీ కాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా ఏం చేయలేక సైలెంట్ గా కార్ ని సర్వీస్ సెంటర్ కి వస్తే వాళ్ళు వస్తారు, ల్యాప్టాప్స్ ని తీస్తారు, అది సిస్టమ్స్ ఇస్తారు, అన్ని కనెక్ట్ చేస్తారు, ఏదేదో అవుతుంది. కానీ వాళ్ళకు కూడా కరెక్ట్ గా ఏమైంది అని చెప్పి అర్థం కాదు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, కార్ లో ఉన్న సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయడం గానీ లేదంటే రీఇన్స్టాల్ చేయడం గానీ చేస్తారు. ఇలా చేయగానే ఇమీడియట్ గా కార్ నడుస్తుంది, మళ్ళీ కార్ స్టార్ట్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఇంకొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కార్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో వాటిని డిస్కనెక్ట్ చేసి ఒక 20-30 మినిట్స్ అయినాక మళ్ళీ దాన్ని కనెక్ట్ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగా వర్క్ అవుతుంది. మరి ఈ సాఫ్ట్వేర్ సైడ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అన్ని క్లియర్ అవుతాయి, ఎప్పుడు మంచిగా ఆప్టిమైజేషన్ అవుతుంది అని చెప్పి మీరు నన్ను అడిగితే దానికి ఒక డేట్ అంటూ మనం క్లారిటీగా ఇవ్వలేం. ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ లో ఉండే సాఫ్ట్వేర్ కూడా అంత ఈజీగా డెవలప్ అవ్వలేదు, అది కూడా చాలా టైం పట్టింది మనకు తెలుసు. కాబట్టి సేమ్ టు సేమ్ ఈవీ కార్లలో సాఫ్ట్వేర్ మంచిగా ఆప్టిమైజేషన్ అవ్వాలంటే కూడా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి అంతే. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన దగ్గర కార్ ఉన్నా కూడా మనం ఆ కార్ ని వాడం, కానీ కార్ కున్న ఈఎంఐ మాత్రం మనం కష్టపడి జాబ్ చేసి సంపాదించుకొని దానికి కడతాం. మరి నీకు కార్ అవసరం లేదు అనిపించినప్పుడు కార్ అమ్ముదాం అన్నా కూడా నువ్వు పెట్టిన పైసలు రావు. మరి మనం కార్ ఉన్నన్ని రోజులు కార్ ఎందుకు ఖాళీగా ఉంచాలి, కార్ ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా. కార్ నుంచి మనకి ఏదైతే లాస్ వస్తుందో ఆ డబ్బులని మనం సంపాదించుకోవచ్చు కదా. అదేంటిదంటే ఇప్పుడు నేను చెప్పబోయేది రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అని. అంటే మన కార్ ని ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకోవడం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ చేయడం గానీ వాట్సాప్ చేయడం గానీ ట్రై చేయండి. కంపల్సరీ వాళ్ళ సైడ్ నుంచి మీకు రిప్లై వస్తుంది, మీకు డీటెయిల్స్ ప్రాసెస్ మొత్తం చెప్తారు.